మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని మాటకొస్తే విమర్శిస్తున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షకుడు, గుర్తుపెట్టుకో. నీ మరి ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఏమేమి ఉండే అన్ని చేసి ఆయన విడాకులు తీసుకొని చట్టపరంగా ఆయన ఎటువంటి వారికి ఎంత డబ్బులు కోట్లు డబ్బు ఇచ్చి వాళ్ళ భార్యలకు ఇచ్చి ఆయన విడాకులు తీసుకొని చట్టపరంగా చేసుకున్నాడు మ్యారేజ్. నీ బాధ ఏం చెప్పు? నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీది కాదు. ఫస్ట్ నీ స్థాయి ఏదో చూసుకో. దువ్వాడ శ్రీనివాస్ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోలికినా మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా నీ టెక్కలకు వస్తా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున హెచ్చరిస్తున్నారు. నా పేరు రాయల్ గాని, నేను కాపు నువ్వు కాపు, రా తగులుకుందాం. నీకు దమ్ము ఉంటే నాతో తగులు. ఏం నీకు భిక్ష పెట్టింది ప్రజారాజ్యం పార్టీ, గుర్తుపెట్టుకో. ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చినాడు, నీకు చిరంజీవి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. నువ్వు పుట్టింది ప్రజారాజ్యం తరపున నువ్వు వచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ మాడుతాడావు. 3 పెళ్లిళ్ళని ఆయన చట్టపరంగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, డబ్బు విడాకులు ఇచ్చినారు, చేసుకున్నాడు. నువ్వేం చేసినావు? విడాకులు తీసుకోకుండా ఇంకొక భార్యని నువ్వు పెట్టుకోండావు. దువ్వాడ పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఖబర్దార్. పవన్ కళ్యాణ్ కోసం మేము చచ్చిపోతాం, మా ప్రాణం ఇట్లే గొంతు కోసుకునేస్తాం. భద్రం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట్లాడితే వేరేగా ఉంటది. మళ్ళా పవన్ కళ్యాణ్ ఆయన మొత్తం త్యాగం చేసి ఆయన చరిత్ర తెలుసా? నిస్వార్థం, ఎటువంటి స్వార్థం లేకన్నా భారతదేశంలో ఒక సర్వే జరిగింది. ఎటువంటి మచ్చలేని క్యాండిడేట్ మన పవన్ కళ్యాణ్ సర్వే చేసినారు. యోగి ఆదిత్యనాథ్, మోడీ, పవన్ కళ్యాణ్, ఇట్లా 5 మంది పేర్లలో ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్ ది. అంత నీతి నిజాయితీ కొండే పవన్ కళ్యాణ్ నువ్వు ఎవర్రా మాట్లాడేకి? నీకేం రా హక్కు ఉంది? నీ జోలికి వచ్చినారా? నీ మాట ఎత్తినాడా పవన్ కళ్యాణ్? నీకు దమ్ము ఉంటే నా రా, తగులుతాం రా. నీ దువ్వాడికి వస్తా. ఏమే నువ్వు బలిజా, నేను బలిజా, సేమ్ కాపు. నేను కాపు స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడా, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మదనపల్లి. ఏమైతుంది నీ నుంచి? ఇంకొకసారి నోరు దారిని ఆడుకొని నేలికి కోసేస్తా. భద్రం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోలికి ఏమన్నా మాట్లాడితే నీ నేలికి కోస్తా. భద్రం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో చూపిస్తామో, నీ దువ్వాడికి వస్తా నేను.